నేర్చుకొని మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే మన పిల్లలు నెక్స్ట్ ప్రయోజకులుగా అవుతారు. ఇదే సొసైటీలో జరిగేటువంటి కార్యక్రమం. సొసైటీలో మన పిల్లలు అయిన తర్వాత మన పిల్లల కోసం మనం కష్టపడతాం. ఇది ఒక సమాజంలో జరిగేటువంటి అంశం. సో ఇది దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ, మీరు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, 6వ తరగతి వాళ్ళు ఉన్నారు, 7th, 8th, 9th వాళ్ళు ఉన్నారు. సో పెద్ద అవసరం లేదు, చిన్నగా గ్రీన్ ప్లాంట్, అలాగే ఆ చెట్టు పాస్పోర్ట్ ఇస్తున్నారు. శివనందిని నెక్స్ట్ ఇమ్మీడియట్గా. లక్ష్మీదేవి, గౌతమి. క్రమం తప్పకుండా పాఠశాలకు ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయటి పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్ద పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను నైతిక వికాసానికి కృషి చేస్తానని అందరూ కూడా చాలా చక్కగా అందరి సందేశాలు వినడం జరిగింది. మరి ఈరోజు ఎంతో ఉత్తీర్ణత సంపాదించి 1180 వచ్చి త్రిపుల్8కి నలుగురు విద్యార్థినిలు సెలక్షన్ కావడం అనేది అదృష్టంగా భావించవచ్చు. మరి మండలంలో, మన జిల్లాలో మంచి పేరు వచ్చింది ఈ యొక్క స్కూల్ తరఫున వెల్దుర్తి మండలానికి. అందుకే దానికి అనుగుణంగా కృష్ణగిరి మండలం కానీ చుట్టుముట్టున్నటువంటి గ్రామాల్లో మన మండలం కానీ అందరూ కూడా ఈ యొక్క స్కూల్పై ఆసక్తి చూపుతూ మరి మనకు జాయినింగ్స్ కూడా దాదాపుగా 1300కు ఈరోజు స్ట్రెంత్ వచ్చారు. 620కి హాస్టల్, బీసీ హాస్టల్ రావడం జరిగింది. మరి దానికి అన్నిటికీ కూడా కలెక్టర్ గారికి చెప్పాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి బీసీ హాస్టల్ని 1, 2 కింద ఏర్పాటు చేయడానికి అధికారులకు ఆర్డర్స్ వేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు విద్యను ఎంతో అభ్యసించి మరి క్రీడల పట్ల ఆసక్తి చూపించాలి, క్రీడల పట్ల ఆసక్తి చూపించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా కూడా అందరూ కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ఒక విద్యతో పాటు, ఒక క్రీడలతో పాటు ఆధ్యాత్మిక విలువలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనే ఉద్దేశం ఒకటి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశాన్ని కలిగించ
మా విద్యార్థులందరూ కూడా చక్కగా లేచి నిలబడి అల్లరి చేయకోకుండా క్రమశిక్షణగా ఎవరి కాదు బయట ఉంటారు వీళ్ళ క్లాస్ పిల్లలు 590 ప్లస్ దిస్ ఇయర్ అవుట్ ఆఫ్ 600 పర్ఫార్మెన్స్ ఇస్తుంది సార్. టీచర్స్కి పేరెంట్స్ తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇంటి దగ్గర మీ పిల్లలు 10th క్లాస్ పబ్లిక్ కూడా నేను రాస్తాను. 500కి 390 మార్క్స్ వచ్చినాయి సార్. దట్ ఈస్ మై రియల్ మార్క్స్ సార్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ సార్ బికాస్ ఐ డస్ నాట్ లర్న్ ఇన్ 10th class. I suddenly write the 10th class public exam. I am feel very great sir. My parents also felt very happy sir. Thank you sir. Very happy చేశారు మేడం. హెచ్ఎం మేడం 2023లో ఇక్కడికి వచ్చినారు. ఆ మేడం ఎగ్జామినేషన్స్లో కూడా మార్క్స్ అనేది స్కోర్ అనేది ఎక్కువ అనేది రావడానికి కారణం హెచ్ఎం మేడం అని చెప్పుకోవచ్చు. మేడం ఈ స్కూల్లో వచ్చినప్పటి నుంచి పిల్లలు ఎలా చదువుతున్నారని 6 months మేడం పిల్లల మీద శ్రద్ధ పెట్టి చదువుతున్నారా లేదని చెప్పి మేడం వాళ్ళని కండక్ట్ చేసి సాయంత్రం బాగా చదువుతున్నావు అనుకో ఏమో నిద్ర పెట్టుకోవచ్చు. చదువుకోలేదనుకో వాళ్ళు ఇట్లా బాగా చదువుతున్నావు ఇప్పుడు వచ్చారు కదా. సో అందరూ ఎవరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో అమ్మాయిని అవుతాను చూద్దాం. అమ్మాయి పేరేంటి? నీ పేరేంటి? ఇప్పుడు అమ్మాయిని అవుతుంది. ఇప్పుడు హాస్టలేనా? మీ మమ్మీ అమ్మ వచ్చిందా? రాలేదా? 6th class, 7th, 8th, 9th, 10th. ఎన్ని సంవత్సరాలు? 20-25 days పోతాం ఇంటికి. ఈ మార్క్స్ రావడానికి కారణం హెచ్ఎం మేడం, మా సబ్జెక్ట్ మేడమ్స్ అందరూ. వాళ్ళు లేకపోతే మేము ఇంత స్కోర్ తెచ్చుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మా మీద చూపించిన కేరింగ్ కానీ ఏదైనా మామూలు సండేస్, సెకండ్ సాటర్డేస్, దసరా, సంక్రాంతి ఇలాంటి ఏ హాలిడేస్ వచ్చినా మేడం వాళ్ళు వాళ్ళ హాలిడేస్ వదులుకొని మా కోసం కేటాయించి పిల్లలు మంచిగా చదువుకోవాలి అని చెప్పి బాగా మమ్మల్ని కృషి చేసి ఇట్లా చదువుకోవాలి మోటివేషన్ కూడా చేశారు. మేము బాగా చదువుకొని మేడం వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చామని అనుకుంటున్నాను. హెచ్ఎం మేడం కోరుకుంటున్నట్లు ఎక్కడ చూసి రాయకుండా మేడం అనుకునేది మేము చేసామని అనుకుంటున్నా. ఈ స్కూల్ హెచ్ఎం మేడం వల్ల, ఈ స్కూల్ స్టాఫ్ వల్ల ఈ స్కూల్ నుంచి 4 members ఈసారి IIITకి వెళ్ళారు. నెక్స్ట్ ఇంకా వెళ్తానని అనుకుంటున్నా. ఈసారి 10th వాళ్ళకి చెప్పేది ఏమంటే టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి. మేడమ్స్ చెప్పేవి విని చదువుకుంటే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. చదువుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అక్క వాళ్ళు చాలా కష్టపడి మంచి మార్కులు తీసుకొచ్చుకున్నారు. అలాగే మేము కూడా వాళ్ళకంటే బాగా చదువుకొని వాళ్ళకు వచ్చిన మార్క్స్ 584, వాళ్ళని మించి మేము ఎక్కువ మార్క్స్ తీసుకొచ్చుకుంటాం సార్. FA1 ఎగ్జామ్స్ నుంచి మేము బాగా చదువుకొని మేము నేర్చుకునేటువంటి తల తిప్పుకోకుండా బాగా రాస్తున్నాం సార్. ఎటువంటి కాపీలు మా స్కూల్లో జరగడం లేదు సార్. గవర్నమెంట్ ఆర్డర్ వేసిన సందర్భంగా సాయంత్రం మాత్రమే 4 to 5 స్పెషల్ క్లాసెస్ జరుపుతున్నారు సార్. కానీ మా స్కూల్లోనే మా మేడం వాళ్ళు 8 to 9 కూడా మాకు స్పెషల్ క్లాసెస్ జరుపుతున్నారు సార్. మాకు ఇక్కడ అన్ని సదుపాయాలు బాగా ఉన్నాయి సార్. ఇక్కడకు వచ్చిన పేరెంట్స్, టీచర్స్, ఇక్కడ కూర్చున్న పిల్లలు కూడా అందరూ బాగా డిసిప్లైన్తో ఉంటున్నారు సార్. ఎక్కువగా ఉందని సమాచారం. అయితే మన వెల్లుతులు అట్లాంటిది ఏం లేదు. కొన్ని ప్లేసులలో, కొన్ని జిల్లాల్లో ఉంది. మన జిల్లాలో మాత్రం అట్లాంటిది ఏం లేదని మా సమాచారం.
ఓకే అమ్మా. ఇంకొకటి, మీరు ఈ మత్తు పదార్థాలకు బానిస అయినారంటే ఈ పొగాకు కానీ ఈ గంజాయి కానీ నర్వస్ సిస్టమ్ దెబ్బతిని మనం పని చేయడానికి కూడా అవకాశం ఉండదు. చూసింటారు మీరు పల్లెటూరులో అక్కడక్కడ నరాలు దెబ్బతిని వణుకుతా ఉండి. ఎందుకంటే ఈ ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మీరు రాబోయే తరానికి మంచి స్ఫూర్తి నిలుస్తారని, తర్వాత వారికి మార్గదర్శకులుగా ఉంటారని చిన్న వాళ్ళకి మీకు ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టినాం అనమాట. సో ఈ 3 క్రూషియల్ థింగ్స్ మీరు నెక్స్ట్ మీరు వచ్చి ఇక్కడ నేను IIITలో జాయిన్ అయ్యాను, లేదు నేను 599, 500, 600 తెచ్చుకున్నాను. సో ఇలా మార్క్స్ ఏది చెప్పాలనుకున్నా ఏది చేయాలనుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఈ టైంలో కష్టపడితే తర్వాత ఫ్యూచర్లో మీరందరూ కూడా మీరు మీ ఫ్యామిలీ బాగుండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా కష్టపడాలి. ఎప్పటిదాకా 10th క్లాస్ ఒక స్టెప్, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ లేదు బీటెక్, ఇలా ఏదైనా సరే కోర్స్ మీరు కంప్లీట్ అయ్యేదాకా ఒక 6-7 ఇయర్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ఎంత బాగా చదువుతారు, ఎంత బాగా మీరు పర్ఫామ్ చేస్తారన్నదే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఫర్దర్గా మీ లైఫ్ని ఇక్కడున్న మీ టీచర్స్ కావచ్చు, ఇక్కడున్న మీ డిఓ గారు కావచ్చు, హెచ్ఎం గారు కావచ్చు, ఇక్కడున్న మీ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు రోల్ మోడల్స్. మీకు అందరికీ ఎప్పుడు మైండ్లో ఒకటి ఉండాలి, మీ అమ్మ నాన్న మీకోసం కష్టపడుతున్నారా లేదా? కష్టపడలేదన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళ కష్టాలన్నీ కూడా లేదు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళు రిలీజ్ చేయాలి అంటే మీరు ఏదో ఒక జాబ్ కానీ ఏదో ఒక సొసైటీలో ఒక మంచి ఏదో ఒక పొజిషన్లో మీరు స్థిరపడాలి. అప్పుడే మీకు ఏమవుతుంది, మీ పేరెంట్స్కి వాళ్ళు కష్టపడిన దానికి అర్థం ఉంటుంది. సో మీకు తెలుసు మన అందరూ కూడా ఎవరైతే మీ ఇక్కడ మిడిల్ క్లాస్ కావచ్చు, పూర్ కావచ్చు, అందరం కలిసి ఇక్కడ స్కూల్లో చదువుతూ ఉంటాం, హాస్టల్లో ఉంటాం. కానీ అక్కడ మన కోసం మన ఊర్లో కావచ్చు లేదు మన పల్లెలో కావచ్చు పేరెంట్స్ మన గురించి ఆలోచిస్తూ రోజు మన కోసం సంపాదిస్తూ ఉంటారు, మన కోసం కష్టపడుతూ